మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే. మాతృదేవో భవ పితృదేవో భవ. మిథున రాశి వారికి డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకుందాము. ఇందులో నా కల్పితాలు కానీ నా పైత్యం కానీ ఏమి ఉండవండి. కేవలము శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు తెలుసుకునే ప్రయత్నమే చేద్దాము. మిథున రాశి వారికి గురువు యొక్క సంచారం ఏ విధమైన ఫలితాలు ఇస్తున్నదంటే, ఆయన మొదటగా 2వ స్థానమైనటువంటి కర్కాటకంలో 6 రోజులు సంచారం చేస్తున్నారు. అది కూడా అతిచారము వలన 6 రోజులు ద్వితీయ స్థానంలో సంచారం చేసేటటువంటి రోజులు మీకు చక్కటి ఫలితాలే ఉంటాయి. అంటే ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు తీర్చేయగలుగుతారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మీరు సహకరిస్తూ ఉంటాడు 6 రోజులు. తదుపరి జన్మల్లోకి అంటే అతిచారం వీడి మిథునంలో ప్రవేశించాడు, తను ఉండవలసినటువంటి రాశిలోనికి. అక్కడ మీకు 25 రోజుల పాటు అక్కడే ఉంటున్నారు. ఆ 25 రోజులు జన్మంలో గురువు యొక్క సంచారం శుభ ఫలితములు ఇవ్వజాలదు. తద్వారా ఏంటంటే మీ ఆలోచన ధోరణి వేరుగా ఉంటుంది, ప్రవర్తన కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. అంటే ఎక్కువగా నెగిటివ్ వైపు ఆలోచన వాటి వైపు చెడు వైపే ఆకర్షితులు అయ్యేటటువంటి అవకాశం జాగ్రత్తగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇకపోతే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. కేతు యొక్క సంచారం తృతీయ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. తద్వారా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, ఇంటి పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు, మీరు చేసేటటువంటి ఉద్యోగం ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ మీ స్థాయి, మీ పై స్థాయి, కింద స్థాయి వారు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో తెలియని వ్యక్తులు కూడా సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా అందరి సహకారం అందించడంతో నాకు అందరి యొక్క సహకారం ఉంది, నేను ఒంటరివాడిని కాదు అనేటటువంటి భావంతో మీరు మరింత ముందుకు వెళ్ళడానికి, ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది, తోడ్పడతాడు ఈ కేతు భగవానుడు. ఈ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే పంచమ, షష్టమ, సప్తమ 3 రాసుల్లో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. ఇక్కడ 3 రాసుల్లో సంచారంలో పంచమ స్థానంలో ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నాడు. 6వ స్థానంలో 24 రోజులు సంచారం చేస్తూ ఉన్నారండి. అలాగే ఒక్క రోజు మాత్రము సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. 6, 7 స్థానాలలో మొత్తం మీద 5, 6, 7. ఇక్కడ మీకు ఈ బుధుడు ఇక్కడ సంచారం ఏ విధమైన ఫలితాలు ఇస్తోంది అన్నట్టయితే, మీకు 6 స్థానంలో మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. 7వ స్థానం అయినటువంటి ఈ ధనురాశిలో కూడా ఒకరోజు మంచి సంచారం ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. 5వ స్థానంలో మాత్రం పిల్లల మీద, అంటే మీ సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటాడు. చదువు కావచ్చు, విద్యలో కావచ్చు, అలాగే గాయాలు తగిలించుకోవడంలో, ఆటల్లో, చెడు స్నేహాలు చేయడంలో సహకరించడం. కానీ మొత్తం మీద మీకు 25 రోజుల పాటు మీకు అనుకూలమైన పరిస్థితులే కల్పిస్తూ ఉన్నాడు బుధ భగవానుడు. ఇకపోతే కేతువు పూర్తిగా అనుకూలంగా ఉన్నాడని చెప్పుకున్నాం కదండి. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే, రవి యొక్క సంచారము 16 రోజుల పాటు 6వ స్థానంలోను, తదుపరి 15 రోజులు 7వ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు 6వ స్థానంలో సంచారం చేసేటప్పుడు, అంటే మొదట 16 రోజులు డిసెంబర్ 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 6వ స్థానంలో సంచారం చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. ఈయన కూడా ఆరోగ్యం బాగుంటుంది, ధనానికి లోటు ఉండదు. మీరు ఏదైనా ఇంతకుముందు ఎవరికైనా రుణపడి ఉన్నట్టయితే ఆ రుణాన్ని తీర్చేయగలుగుతారు. ఇప్పుడు ఏదైనా రుణాన్ని ప్రయత్నం చేస్తే ఆ రుణం కూడా మీకు సమయానికి అందుతుంది, సరైన విధంగా ఖర్చు అవుతుంది కూడా. ఈ విధమైన ఫలితాలని ఈ రవి భగవానుడు మీకు అందిస్తూ ఉన్నాడు. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే, ఈయన కూడా 6వ స్థానంలో 7 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 24 రోజులు 7వ స్థానం, సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ 6వ స్థానంలో సంచారం చేసేటటువంటి 7 రోజుల్లో ఈ కుజుని యొక్క సంచారము 6వ స్థానంలో 7 రోజులు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఇక్కడ కూడా ఆరోగ్యం బాగుంటుంది, అప్పులుంటే తీర్చేయగలుగుతారు. కొత్త అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఏదో ఉన్నత విద్య కోసమో లేదా పిల్లవాడి అలాగే గృహ నిర్మాణం చేసుకోవడానికో, కారు కొనడానికో, ఏదో ఒక ప్రాపర్టీ, ఒక ఎసెట్ సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా కుజుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు కలిగేటటువంటి ఆ అప్పు లభించే అవకాశం కనబడుతోంది. తదుపరి సప్తమ స్థానంలో సంచారం చేసేటటువంటి 24 రోజులు మాత్రం మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇస్తాడు. భార్యాభర్తల మధ్యన కొంచెం పరస్పర విరుద్ధమైన భావాలు కలిగి ఉండటము,
కొంచెం హార్డ్గా ఉండేటటువంటి వాళ్ళైతే మాట అనుకోవటం, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారైతే మీ ఇద్దరు అభిప్రాయాలు ఏకంగా కుదరవు, అంచేత అక్కడ కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ద్వారా కొంచెం బిజినెస్ వెనకబడే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇక శుక్రగ్రహం యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 6-7 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ శుక్రుడు 6-7 2 స్థానాలలో సంచారం చేయటం వల్ల 6-7 రెండూ కూడా యోగించజాలవండి. 6వ స్థానంలో ఉన్నప్పుడు చిన్నపాటి అనారోగ్యాలు చేయటము, అలాగే మీరు డబ్బులు కోసం ప్రయత్నిస్తే డబ్బులు దొరకకపోవటం, రుణం తీర్చలేకపోవటం, అప్పు కోసం ప్రయత్నిస్తే అప్పు కూడా పుట్టకపోవటం. ఇక 7వ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి భార్యాభర్తల మధ్యన కూడా ఎడమొహం పెడమొహం అన్నట్టుగా ఉంటారు. కొంచెం వాళ్ళు హార్డ్గా ఉన్న వాళ్ళు అయితే మరి కొంచెం ఒక రకంగా కొంచెం సీరియస్ ఎక్కువగా దాన్ని ఆ బాధను అనిపించి కొంచెం గట్టిగా వేరే రకంగా బిహేవ్ చేయటం అంతా కనబడుతూ ఉంటుంది. అంటే శుక్రుడి యొక్క అనుగ్రహం పూర్తిగా లేని కారణంగా మీరు సినిమా రంగంలో ఉన్నటువంటి వారు కానీ, టీవీ రంగంలో ఉన్నటువంటి వారు కానీ, లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు కానీ వీరు ఖచ్చితంగా దాని జోలికి వెళ్ళక మాకండి, ఇది మీకు అనుకూలమైన కాలం కాదు. అయిపోయింది కదండి. ఇకపోతే భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. రాహుగ్రహ సంచారం భాగ్యస్థానంలో ఉన్న కారణంగా దాన ధర్మాలు, గుళ్ళకి వెళ్ళటం ఏవి జరగవు. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవలసినటువంటి పరిస్థితులన్నీ కనబడుతూ ఉన్నాయి. ఇకపోతే దశమ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోందండి. శని భగవానుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు మీకు వృత్తిపరమైన మీ సొంత వృత్తి కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే ప్రతి మనిషి ఇంచుమించుగా ఏదో వ్యాపారం వృత్తి ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కదండి. ఎందుకంటే మరీ కంపల్సరీ కంప్లీట్ బెడ్ రీడ్ అయిన వారు చేయలేరు, కానీ అంటే మంచం బట్టి ఉండేవాడు ఇంకెందుకు పనికిరాని వాడు చేయలేడు, కానీ ప్రతివాడు కదలగలిగిన వాడు, ప్రతివాడు చిన్నదో పెద్దదో ఏదో చేస్తూ ఉంటారు. అట్లా ఏం చేసినప్పటికీ కూడా ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి శని వారిని మరిన్ని ఇబ్బందులకే గురి చేస్తాడు, కానీ వాళ్ళకి ఏ విధంగానూ కలిసి వచ్చే విధంగా ఆయన ప్రవర్తన ఉండజాలదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఈ మిథున రాశి వారికి చెప్పుకోవాలి. మొత్తంగా చెప్పుకోవాలంటే గురువు గ్రహం ఒక 6 రోజులు, కేతువు పూర్తిగాను, బుధుడు ఇంచుమించుగా పూర్తిగాను ఆయన కూడా సహకరిస్తూ ఉన్నాడు. అంటే 2 గ్రహాలు పూర్తిగాను, ఒక గ్రహం పాక్షికంగాను యోగిస్తూ ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు రోజు పూజలో ఖచ్చితంగా ఈ నవగ్రహ మంత్రాల శ్లోకాలు ప్రార్థన చేసుకోండి. వీలుంటే గుడికి వెళ్ళండి, నవగ్రహాలు కూడా తిరగండి. నెల రోజులు కదా, వార ఫలితాల కంటే ఇది మనవి ఒక నెల 4-5 రోజులు ఎక్కువ కాబట్టి వెళ్ళి చేసుకోవటం అనేది ఒక సూచన. శుభం.